హరే కృష్ణ. తాళ్ళపాక గ్రామము అన్నమయ్య పుట్టిన స్థలంకి వెళ్తున్నామండి. తాళ్ళపాక గ్రామానికి అటు ఇటు రెండు వైపులు పంట పొలాలండి. ఆ పంట పొలాల మధ్యలో నుంచి వెళ్తుంటే ఆహా, ఎంత చల్ల చల్ల గాలి, చాలా ఆనందం వేసిందండి. చూడడానికి కూడా చాలా మధురమైన వాతావరణం ఉంది, చాలా బాగుంది. తాళ్ళపాక గ్రామంకి వెళ్ళే మార్గం అండి ఇది. అన్నమయ్య జన్మస్థలం అండి. ఇప్పుడు ఇప్పుడు చేరుకున్నాము. ఇగోండి ఇక్కడ అన్నమయ్య ధ్యాన మందిరంకి వచ్చామండి. ధ్యాన మందిరంలోకి వెళ్తున్నామండి. ఇగోండి వచ్చాము లోపలికి. ఇక్కడ అన్నమయ్య అది విగ్రహం ఉందండి. ఇక్కడే కూర్చొని అన్నమయ్య ధ్యానం చేసేవారు, సంకీర్తనలు రాసేవారు. జనాలకి తెలియాలనేసి గోడల మీద చెక్కి పెట్టి ఉన్నారండి. అన్నమయ్య గారి విగ్రహం చూద్దాం రండి. ఇగోండి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి అన్నమయ్య గారి విగ్రహం ఉందండి. నమస్కారం చేసుకున్నాను కూర్చొని. అన్నమయ్య గారు 32,000 కీర్తనలు రాశారండి. ఇలా చెప్పారు ఇక్కడ. తాళ్ళపాక గ్రామంకి వచ్చే ముందు అన్నమయ్య ఉద్యానవనం కూడా ఉందండి. ఇగోండి అన్నమయ్య గారి ఉద్యానవనం. ఇక్కడ అన్నమయ్య గారిది చాలా పెద్ద విగ్రహం ఉందండి. చాలా బాగుంటుంది ఆ విగ్రహం, చూడాల్సిందే అండి. థ్యాంక్ యూ అండి.